గుడి ఎక్కడ కనబడితే అక్కడ గుడి చుట్టూ రాజకీయం చేసే పార్టీ బీజేపీ పార్టీ, ఓట్ల కోసం గుడి చుట్టూ రాజకీయం చేసే పార్టీ బీజేపీ పార్టీ అని కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి. ఈరోజు గుడి చుట్టూ రాజకీయం అనేసి వాళ్ళు అంటున్నారు. గుడితోని ప్రారంభించింది ఓడు. ఆ గుడి జోలికి పోయినట్లయితే రాజకీయం అనేది నువ్వు అనుకున్నట్టే రాజకీయం అనుకుందాం. ఆ గుడి జోలికి కనుక నువ్వు పోనట్లయితే ఈరోజు బీజేపీ వాళ్ళు ఆడుకొస్తున్నాయినా, బీజేపీ కార్యకర్తలు ఆడుకొస్తున్నాయినా. అరే గుడిని కూల్చినవరా నాయన నువ్వు, మా సెంటిమెంట్ అంటున్నాం మేము. ఈరోజు రోడ్ల మీద మసీదులు, రోడ్ల మీద దర్గాలని చెప్పేసి పేర్లు పెడుతూ ప్రాణాలు పోతున్నాయి, అమాయకమైనటువంటి ప్రాణాలు పోతున్నాయి. ఒక చిన్న దర్గా పేరుతో ఒక జెండా పెట్టి ఉంటే ఆ జెండాను తొలగించండి అని చెప్పేసి అంటే నానా తంటాలు పడుతున్నారు కదా. ఆ రోడ్డు మీద ఆ జెండా అడ్డం వచ్చి చనిపోతున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కదా యాక్సిడెంట్ల రూపంలో. మరి దాన్ని జరపడానికి నీకెందుకు చాతనైతలేదు? మేము అంటుంది ఈరోజు మేము కట్టినటువంటి గుడి అంటలేము మేము. అది ఎవరు నిర్మాణం చేసిరో, ఎప్పుడు పెట్టిరో, లేనటువంటి దేవాలయం కూల్చింది ఎవరు ఫస్ట్ అక్కడ? మరి కూలుస్తే అడగొద్దా? ఈరోజు రేవంత్ రెడ్డి ఇల్లుని కూలుస్తున్నామంటే ఎవడని అడుగుతారా లేదా? రెడ్డి ఇల్లుని కూలుస్తున్నామన్నా, ఏమైనా చేస్తున్నామన్నా కానీ అడుగుతున్నటువంటి విధానం ఈరోజు ఉన్నది. మేము మా ఇంటినో లేకుంటే మా ఇంటికి సంబంధించిన గుడినో కాదు కదా, సమాజానికి సంబంధించినటువంటి దేవాలయాన్ని కూలుస్తుంటే అడిగే ధైర్యం మాలో ఉన్నది, అడుగుతున్నాం మేము.